హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే బీచ్ దగ్గర ఎండ్రకాయలు పడుతున్నారంటే అక్కడికైతే వెళ్ళాము. మేము వెళ్ళే లోపల అక్కడ వలేసి ఎండ్రకాయలు అయితే పట్టేస్తున్నారు. వాటిని అయితే గుంటలు అయితే అన్ని ఎండ్రకాయలు వేసేస్తున్నారు. గుంటలు ఆడకుండా కిందగానే వేసారంటే అవి జంప్ అయిపోతాయి. ఈ ఎండ్రకాయలన్నింటిలో నాకు నచ్చిన ఎండ్రకాయ అయితే ఇదే. ఈ ఎండ్రకాయ ఫేరన్ లవ్లీ కానీ రుద్దుతుందేమో తెల్లగా నిగనిగలాడిపోతుంది. పెద్ద పెద్ద వాటికైతే ఇలా గిట్లయితే కట్టేస్తారు. గిట్టలు కట్టకపోతే ఇంకా మన చేతులు అయితే ఎక్కడ వాడి పెరికేస్తాయి. నన్ను కూడా ఒకసారి కాటేసేసింది. ఎండ్రకాయలతో పాటు టేక్ చేప కూడా పడ్డదంట. ఇదిగో చూడండి ఎలా ఉందో టేక్ చేప. ఇదైతే చిన్నదేను. టేక్ చేప ఎవరన్నా తినుంటే ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే రొయ్యలు కూడా పెద్ద పెద్దవి అయితే పడ్డాయి. చూడండి, మా ఓడైతే రొయ్యల మీసాలతో ఆడుకుంటున్నాడు. ఇంత పెద్ద రొయ్య అయితే ఒకటే పడిందంట. మా ఓడైతే వాళ్ళని అడిగి తీసేసుకున్నాడు ఈ రొయ్యని. చాలా దగ్గరలో వీటిని పీతలని అంటారంట. మా సైడ్ అయితే వీటిని ఎండ్రకాయలని అంటారు. మీ దగ్గర ఏమంటారు కామెంట్ చేయండి. ఈ గ్యాప్ లో అయితే మా ఓడు నీళ్ళల్లో బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా మంచి వీడియోలతో నీ ముందుకు వస్తా. అంతకంటే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో.